అమిత్ షా సమక్షంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకి ఆయన హెడ్ కాబట్టి జరిగింది. నిన్న మళ్ళీ జరిగింది సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థల ఆస్తులకి సంబంధించి చర్చ. కానీ ఇంతవరకు దాని పరిష్కారం మాత్రం లేదు. రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాల లోపు తేల్చుకోవాలి. తేల్చారా? ఆంధ్ర సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎన్ని తెచ్చింది? ఏమీ లేదు. అక్కడ పవర్లో ఉన్నటువంటి ఇంతకుముందు 10 ఏళ్ళు పవర్లో ఉన్నటువంటి కేసీఆర్ తెలుగుదేశానికి మిత్రుడే, జగన్ వచ్చినప్పుడు జగన్కి మిత్రుడే. కానీ ఆంధ్రాకి దక్కాల్సిన ఏ ఒక్కటి దక్కనీయకుండా, పైగా ఆంధ్రాకి హక్కుగా వచ్చిన నీళ్ళని అటుకు తరలించుకుపోయాడు. ఇప్పుడు రేవంత్ అటు తరలించుకుపోతున్నాడు. కొత్తగా ఏది అనుమతి లేకుండా తీసుకునే ఎత్తిపోతల పథకాల ద్వారా. అది ఒక ఎత్తు. రెండవది, ఆంధ్రాకి ఇవ్వాల్సిన ఆస్తుని ఇవ్వట్లేదు. ఆంధ్ర పాలకులు వచ్చేటప్పటికి నాడు చంద్రబాబు అయినా, తర్వాత వచ్చిన జగన్ అయినా, మళ్ళీ వచ్చిన చంద్రబాబు అయినా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, టోటల్ బీజేపీ అయినా, వీళ్ళెవరు నోరు మీద పడరు. అసలు ఆ ఆస్తులు ఒకప్పుడు చలసాన్ లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఆయనకి తీరిక ఓపిక లేదు, అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అసలు ఆంధ్ర ఆస్తులు ఓవరాల్గా 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు రావచ్చు షేర్ల రూపంలో. ఇది అక్కడ మనకి కేటాయించబడినటువంటి, ఎందుకు వదులుకుంటున్నామో తెలియదు. అదే స్పెషల్.